నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ మే 3వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు మధ్యకాలంలో ఉన్నటువంటి గ్రహస్థితుల ఆధారంగా మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహ సంచారాన్ని కనుక పరిశీలిస్తే మకర రాశి నుండి 2వ రాశి అయినటువంటి కుంభరాశిలో రాహు సంచారము, 3వ రాశి అయినటువంటి మీనరాశిలో శని కుజుల యొక్క సంచారము, అర్ధాష్టమ రాశి అనగా చతుర్థ రాశి అయినటువంటి మేషమునందు రవి బుధుల యొక్క సంచారము, పంచమమున శుక్ర సంచారము, షష్ఠమున అనగా 6వ రాశి నందు గురు సంచారము, అష్టమమున కేతు సంచారము, లాభమున చంద్ర సంచారం అనేటువంటిది జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారం ఈ మకర రాశి వారికి మంచి ఉత్సాహంగా ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నది. పనుల యందు కూడా ఉత్సాహం అనేటువంటిది ఏర్పడుతుంది. తద్వారా ఆలోచనలు కూడా కార్యరూపం దాల్చేటువంటి అవకాశం అధికంగా ఉన్నది. పిల్లల ప్రవర్తన కొంత వీరికి కొంత ఆందోళన కలిగించేటువంటి అవకాశం ఉన్నది. సృజనాత్మకత సంబంధించినటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో, అంటే నూతన విషయాలని ఆవిష్కరించడం కానివ్వండి, ఇత్యాది విషయాలు సంబంధించినటువంటి వృత్తులు కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఉదాహరణకు సాఫ్ట్వేర్ రంగము, అంటే ఒక సాఫ్ట్వేర్ ని అభివృద్ధి చేయడం, ఈ విధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారికి మిశ్రమమైనటువంటి యొక్క ఫలితాలు కనిపిస్తాయి. అంటే వారు అధికంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది కనపడుతోంది. వ్యసనాలకి చాలా దూరంగా ఉండటం అనేటువంటి ఈ రాశి వారికి చాలా ఉత్తమము. అనవసరంగా ఇతరులపై ఆధారపడవద్దు. మీకు ఏదైనా అత్యవసరమైతే తప్ప ప్రతి విషయానికి కూడా ఇతరులపై ఆధారపడకుండా ఉండడం మకర రాశి వారికి చాలా మంచిది. స్వల్ప ధన నష్టం కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏతావత 11వ స్థానంలో చంద్ర సంచారం అనేటువంటిది ఏర్పడడం వలన వీరికి మనస్సౌఖ్యం సదానంద, మనస్సుకి సుఖంగానే ఉంటుంది. సదానంద, అన్ని వేళలా కూడా ఆనందం అనేటువంటిది కూడా కలిగే అవకాశం ఉన్నది. ఇష్టగృహ సుభోజనం, బంధువుల ఇంట్లో కానివ్వండి, మిత్రుల ఇంట్లో కానివ్వండి, భోజనాలు అధికంగా చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ధనధాన్యాది లాభస్యాతు, అంటే ఈ యొక్క ధనము ధాన్యం ఇత్యాది విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత లాభం కూడా వీరికి కలిగేటువంటి అవకాశం ఉన్నది. అయితే ముఖ్యంగా ఓర్పుతో వ్యవహరించడం వలన వీరికి కలిగేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అనుకోకుండా వచ్చేటువంటి ఇబ్బందులు, వాటి నుండి దాటేటువంటి అవకాశం అనేటువంటిది బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. పని మీద ఏకాగ్రత అనేటువంటిది ఏమాత్రం చెదరకుండా చూసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా ఇతరత్రా దోషములన్నీ కూడా క్షమించిపోతాయి. ముఖ్యంగా ఈ మకర రాశి వారు ఈ యొక్క వారం పరిహారంగా ప్రతి శనివారం నాడు కూడాను శనీశ్వరునికి ఈ తిల తైలాభిషేకం చేయడం ద్వారా అన్ని విధములా కూడా శుభవంతమైనటువంటి ఫలితములు కలుగుతాయి.